పిల్లలు కొత్త నోట్బుక్స్కి అట్టలు వేయాలని అనుకుంటూ ఉంటారు. ఇక ఆరుని గుర్తు చేసుకొని అమ్మ ఉంటే ఎంత బాగుండేదో, ప్రతి సంవత్సరం అమ్మే మన బుక్స్ని వ్రాప్ చేస్తుంది కదా అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. కిటికీ దగ్గర నుండి ఆరు ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. మనం వెళ్ళి మిస్ అమ్మని హెల్ప్ అడుగుదాం పదండి అని చెప్పి పిల్లలు అందరూ కూడా బాగీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆరు ఆ గదిలోకి వచ్చి పిల్లల బుక్స్కి అట్టలు వేస్తూ ఉంటుంది. ఇక అనుకోకుండా కిటికీ దగ్గరికి వచ్చిన ఆకాష్ ఆరు అట్టలు వేయడం చూస్తాడు. అలా బుక్స్ వాటంతటా అవే గాల్లోకి ఎగురుతూ ఉంటే అది చూసిన ఆకాష్ అంజుని పిలిచి చూపిస్తూ ఉంటాడు. దాంతో అంజు కూడా బుక్స్ గాల్లో ఎగరటం చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వస్తారు. మిస్ అమ్మ, బుక్స్ అన్నీ వాటంతటా అవే గాల్లోకి ఎగురుతున్నాయి, రా ఒకసారి చూద్దు కానీ. అక్కడ ఎవరూ లేకపోయినా బుక్స్ అన్నీ వాటంతటా అవే వ్రాప్ అవుతున్నాయని చెప్పి పిల్లలు బాగీకి చెప్పడంతో బాగీ కంగారుగా పిల్లలతో కలిసి ఆ గదిలోకి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక బాగీ చూసేసరికి ఆరు ఆ బుక్స్ అన్నిటికీ కూడా అట్టలు వేస్తూ ఉంటుంది. బాగీని చూసి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గుప్తా కూడా అక్కడే ఉండి ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.